మీ ఊరు వచ్చేసామండి. వచ్చారండి. మీ ఇంటికి వచ్చేసాం. మీ గుమ్మం ముందు మీ స్టవ్ దగ్గర కూర్చున్నాం. సో ఈ రోజు మాకు మా ఆహా ఏమి రుచి విలేజ్ స్పెషల్ లో ఏ వంట చేసి చూపించబోతున్నారు? చేదు పరుగులు. చేదు పరుగులు. ఓకే, చేదు పరుగులు ఇగురా పులుసా? ఇగురే. చేదు పరుగులు ఇగురు. ఓకే, పేరైతే చాలా వెరైటీగా ఉంది. మరి వంట ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పాలి. చెప్పాలా? చూద్దామా? చూడు. చూస్తా. రెడీ. చేదు బరుగుల ఇగురుకి కావలసిన పదార్థాలు: చేదు బరుగు చేపలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, నూనె. పేరు చాలా వెరైటీగా ఉంది కదా, టేస్ట్ ఇంకా సూపర్ గా ఉంటుందని చెప్తున్నారు మన మంగమ్మ గారు. మరి మనం రెడీగా ఉన్నాం కదా మంగమ్మ గారు. సో ఈ చేతి పరుగులు ఇగురు ఎలా స్టార్ట్ చేయాలి? మరి ఏం చేద్దాం? స్టార్ట్ చేద్దామా? పొయ్యలుగిద్దాం. ముందు పొయ్యలిగిచ్చేద్దామా? వెలిగించేయండి. ఓకే, చట్టి పెట్టాలండి. ఓకే, నూనె వేయాలి. నూనె వేసుకోవాలా? నూనె వేసిన తర్వాత పసుపు. పసుపు ముందే వేసేసేలా? అంటే ఇది కట్టెల పొయ్యి మీద చేస్తేనే టేస్టీగా ఉంటుందండి. అవునండి. మామూలు మనం గ్యాస్ స్టవ్ అది వద్దు, కట్టెల పొయ్యి మీదే చేసుకోవాలి. పొయ్యి మీద చేయాలి. ఓకే, సో ఆయిల్ మరిగిపోయింది కదా, ఇప్పుడు మరిగిపోయింది. ఉల్లిపాయలా? ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాం కదా, ఇప్పుడు అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్. అల్లం పేస్ట్. అల్లం ఇంకేం వేసారు ఇందులో? అల్లం, పచ్చిమిరకాయ, వెల్లుల్లిపాయ, నూరి, అల్లం పేస్ట్. ఓకే, మామూలుగా ఏంటంటే మనం అల్లం వెల్లుల్లిపాయలు మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, మంగమ్మ గారు ఏంటంటే పచ్చిమిర్చి కూడా మిక్స్ చేశారు అందులో. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసింది కదా ఇది? అవును. ఆల్రెడీ మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి చేసాం కదా, మళ్ళీ ఎందుకు మిక్స్ చేశారు? వేస్తే అంటే గ్రేవీ వస్తుందనా? ఓ, టేస్టీగా ఉంటుంది, గ్రేవీ కూడా వస్తుందంట. ఓకే, సో ఇది కూడా మగ్గిపోతుంది కదా. సో ఇది మగ్గే లోపల మీరు చెప్పండి, మీరేం చేస్తుంటారు, మీ వారు ఏం చేస్తుంటారు, ఎంతమంది పిల్లలు? నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ఏం చేస్తుంటారు పిల్లలు? హైదరాబాద్లో పనిచేస్తారు. హైదరాబాదా? ఓకే ఓకే, మీరు మీ వారు ఇక్కడ ఉంటున్నారు. ఓకే, సో ఇది ఏంటి వెనకాల? కుండలు చేస్తున్నారు. కుండలు చేస్తున్నారా? ఓకే, అంటే ఇక్కడ ఇదే పనా మీది? ఇదే పని అండి. ఓకే ఓకే, అంటే ఎన్ని రకాల కుండలు ఉంటాయి? ఏ మట్టితో చేస్తారు? కాలంలో తోలుకొచ్చుకుంటాం. కాలంలో తీసుకొస్తారా? ఓకే, అంటే వేరే మట్టితో చేయకూడదు? అన్ని పనికిరావు. అన్ని పనికిరావా? నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను ఏంటంటే ఆ కుండలు చేస్తున్నప్పుడు చాలా మట్టికి పడిపోతూ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. మరి పోతాయి. మరి పోతాయా? మాకు పనికిరావు. పోయినప్పుడు ఇంకా మట్టి కూడా వేస్టా? వేస్తే. ఓకే ఓకే, అంటే కుండలు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్తగా చేయాలి. అంటే కాదు, కుండలు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఇది అర్థమైంది నాకు ఈరోజు. అయ్యి అది మగ్గిపోతుంది కదా, ఇప్పుడు ఏమేద్దాం? చేపలా? అయ్యో, ఎంత చిన్న ఉన్నాయి ఈ చేపలు. ఏంటి ఇంకా అది కడిగేసి డైరెక్ట్ వేసేసేయడమేనా? కడిగేసి పెట్టేసా. ఓకే, ఉప్పు వేసేద్దాం ఇప్పుడు. ఆల్రెడీ చేపలు వేసారు, చేపలు వేసిన వెంటనే ఉప్పు వేసుకుంటున్నారు. అయ్యో, దీనికి ఐటమ్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయండి. మామూలుగా చేపల కూర అంటే చాలా మందికి ఇష్టం. చేపల కూర ఏంటంటే స్కిన్ కూడా చాలా మంచిది, కానీ చేసుకోవడం మాత్రం చాలా తక్కువ మందికి వస్తుంది. కానీ చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి కదండి. ఎంత టైం పడుతుంది ఇది? మనం చాలా టైం పడుతుందండి. వండడానికి చాలా టైం పడుతుందా? చెయ్యాలి కదా, చేసి వండేదానికి చాలా టైం. చిన్నవి కదా, చిన్న చేపలు. చేపలు చేయడానికి టైం పడుతుందంట, కానీ వండడానికి మాత్రం తక్కువ టైమే పడుతుంది. ఎందుకంటే ఐటమ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కదా, చాలా తక్కువగా చాలా టేస్టీగా ఉంటుంది. అవును కదా. మంగమ్మ గారు చెప్పండి. చెప్పండి. ఇప్పుడు కొంచెం జోష్ వచ్చింది మంగమ్మ. ఓకే, ఇప్పుడు ఏంటి? కారం వేద్దాం. కొంచెం చాలా. అమ్మో, ఇక్కడ సైడ్ కారం భలే ఘాటుగా ఉంటుంది కదా, కొంచెం వేస్తే సరిపోతుంది. ఎందుకంటే కారంలో వెల్లుల్లిపాయలు ఇవన్నీ మిక్స్ చేస్తారు కదా మీరు. ఓకే, అందుకని కొంచెం వేసారు కారం. ఎందుకలా అంటే మామూలుగా గరిటతో పెడితే చేపలన్నీ చితికిపోతాయి కదా, చిన్న చేపలు కదా. సో ఈ కూర వండుకున్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త అనమాట. గరిటె పెట్టి తిప్పేస్తే మొత్తం పీస్ అయిపోతుంది. అందుకని జస్ట్ ఇలా అంటే సరిపోతుంది కదా. సో మంగమ్మ గారు, రోజుకి మీరు ఎన్ని కుండలు చేస్తారు? చేస్తాం 20-30 చేస్తారా రోజుకి? ఓకే, అంటే ఎన్ని రకాల కుండలు చేస్తారు ఇవి? కూర దాకలు, పాల పెడతలు, మంచినీళ్ళ బిందులు,
ఓ అంటే కుండలే కాకుండా వండుకునే సామాన్ కూడా మరి చెయ్యొద్దు, దీంతోనే చేస్తారా? ఓకే ఓకే, అంటే మనం వంట కూడా అందులోనే వండుకుంటాం. అంటే నిజంగానే నేను కూడా చాలా విన్నాను ఏంటంటే మనం ఇలాంటి దాంట్లో వండే కన్నా మట్టి కుండలో వండితే రుచిగా ఉంటుంది. మంగమ్మ గారు ఇప్పుడు ఏం చేయాలి? ఎసరు పోయాలి. ఎసరు పోయాలి అంటే నీళ్లు? నీళ్ళు. ఓకే, కొంచెం చాలా. దీంతో ఇంకా అంటే పులుసు కూడా పెట్టుకోవచ్చు కదా, మనం ఇప్పుడు ఇగురు వండుతున్నాం, పులుసు చేసుకోవచ్చా? పెట్టుకోవచ్చు. పులుసు అంటే కొంచెం చింతపండు వేసి. ఓకే, ఒక కుండ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది? చాలా టైం పట్టుద్ది. అవునా? అంటే అన్ని కుండలు అంటే ఇప్పుడు చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి చేయడానికి పెద్ద కుండలు చేయడానికి కూడా ఈక్వల్ గా టైం పడుతుంది? చిన్నటికే ఎక్కువ టైం పట్టింది. చిన్నటికి ఎక్కువ టైం పడుతుంది, ఎందుకలా? చిన్న చిన్నవి కదా, జాగ్రత్తగా చేయాలి, మళ్ళీ పడిపోతే ఆ మట్టి కూడా వేస్ట్. ఓకే, ఇది దీని మీద పెట్టేటప్పుడు కూడా చాలా డిఫరెంట్ గా పెడతారు, ముందు మట్టి సెట్ అవ్వాలనుకుంటా కదా. ఓకే ఓకే, సో ఇది ఎంత టైం పడుతుంది మనకి? ఆల్రెడీ ఇప్పుడు వాటర్ పోసి అయిపోయింది, ఉడికిపోతుందా? అందులో చేపలు కూడా చిన్నవే కదా, తొందరగా ఉడికిపోతుంది. ఒకసారి చూద్దామండి, అయిపోయిందా? అయిపోయిందా? ఇంకా టైం పడుతుందా? ఇంకా టైం పట్టింది కొంచెం. ఎలా చెప్తున్నారు అలా చూడండి. మంచి స్మెల్ వచ్చేస్తుంది అప్పుడే. మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇంకొంచెం వాటర్ ఉంది కదా చాలా, లేకపోతే కొంచెం ఎగరాలి? కొంచెం ఎగరాలి. ఓకే, ఆల్మోస్ట్ అన్ని వేసేసినట్టే కదా? వేసేసాక. కానీ ఈ పొయ్యి కూడా చాలా ఫాస్ట్ గా వస్తుందండి. ఫాస్ట్ గా వస్తుంది. గ్యాస్ దీని మీదే చేసుకుంటాం వంట మేము. మొత్తం వంట అంతా దీని మీదేనా? ఓకే, మాకు కూడా ఒకటి ఇవ్వండి వెళ్ళేటప్పుడు. తీసుకెళ్ళి కూడా మీరు చేసిందేనా? ఇక్కడ రెడీ చేసింది? ఇక్కడ చేయలే, ఇంకో చోట చేస్తారు. వేరే చోట తీసుకొచ్చారా? ఓకే ఓకే. మామూలుగా ఇప్పుడు మీరు రోజంతా కష్టపడి కుండలు చేస్తారు కదమ్మా, సో మీకు ఎంత లాభం మిగులుతుంది కుండల మీద? మిగులుతుంది, పోతాయి కదా, పోయినట్లు మిగిలిన కొద్దిగా మిగులుతాయి. అంటే ఒక కుండకి మీకు ఎంత అని మిగులుతుందా, లేకపోతే ఎలా? జత 40-50 రూపాయలకి వేసుకెళ్తారు కొనుక్కెళ్ళే వాళ్ళు. జత 40-50కి వేసుకెళ్తారా? అంటే మీకు మొత్తం మీద ఎంత ప్రాఫిట్ ఉంటుంది ఒక కుండకి? ఏముంటుందో 10 రూపాయలు 5 రూపాయలు. 10 రూపాయలు అందరూ అంతేనా? అంతే. బాగా మిగిలిన కష్టం చేసిన మిగిలిన పొలాలు కొనుక్కోవాలి, పిడకలు కొనుక్కోవాలి, ఓక తెచ్చుకోవాలి. అంటే ఇలా చేసిన కుండల్ని మళ్ళీ మళ్ళీ కావాలి, మళ్ళీ ఓరిగడ్డి తెచ్చుకోవాలి, ఆ మీదకి కుండల కప్పుతాకి. ఓకే ఓకే, అంటే మనం కుండలు చూసేటప్పుడు చాలా ఈజీగా మట్టి కుండలు అనేసుకుంటాం కదా, ఇందాక నుంచి నేను చూస్తున్నాను ఆ మట్టి దాని మీద పెట్టేటప్పుడు కూడా అది చాలా కష్టం, అది పడిపోతూ ఉంటుంది, అది పెట్టాలి, మళ్ళీ దాన్ని పెట్టిన తర్వాత ఒక కుండను ఒక షేప్ తీసుకురావడం కూడా చాలా కష్టపడేది. ఎందుకంటే వన్స్ ఆ కుండ పాడైపోతే అది మళ్ళీ ఆ మట్టి కూడా వీళ్ళకి వేస్ట్ అయిపోతుంది, వీళ్ళ మట్టి కొనుక్కోవాలి, మళ్ళీ అది చేసి ఆరబెట్టిన తర్వాత ఊక మళ్ళీ పుల్లలు అన్ని తెచ్చుకొని దాన్ని కాల్చి పాపం చాలా చాలా కష్టపడుతున్నారు. అంత కష్టపడినా సరే వీళ్ళకి మిగిలేదు మాత్రం ఒక కుండకి 5 రూపీస్ 10 రూపీస్. అంతేనండి. 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 మన వంట ఎంతవరకు వచ్చిందండి? అయిపోయిందండి. ఓ వచ్చింది, అయిపోయింది. చేపలు కూడా బాగా ఉడికిపోయాయి కదా, ఉడికిపోయేసి మనం టేస్ట్ చూడడమే ఆలస్యం. చూడు, చూస్తా దించేద్దామా ఇంకా? అయిపోయిందమ్మా? అయిపోయిందండి. కొత్తిమీర వేసుకోవాలండి, కొత్తిమీర బాగా రుచిగా ఉంటుంది. ఈ కూర చూసి మా ఇంటికి వచ్చావు కాబట్టి చేదు బరుగులు కూర చేశాను, ఎంత రుచిగా ఉందో చేసి చెప్పండి. చెప్తా, ఇందాక మీరు అన్నారు కదా సూపర్ గా ఉంటుందని, ఇప్పుడు చెప్తాను ఇది ఎంత టేస్టీగా ఉందా. మంచి సువాసన అయితే వస్తుందండి. ఇంత కష్టపడి వచ్చినందుకు పాపం మా మంగమ్మ గారు కూడా అంతే కష్టపడి టేస్టీగా వండాలని చెప్పి వండిచ్చారు. మరి ఎలా ఉందో టేస్ట్ చూసి మీకు చెప్పే ముందు ఈ చేపల కూరని ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మరోసారి చూద్దాం. చేదు బరుగుల ఇగురుకి కావలసిన పదార్థాలు: చేదు బరుగు చేపలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, నూనె. చేదు బరుగుల ఇగురుని తయారు చేసే విధానం: ముందుగా పాన్ లో నూనె వేడి చేసి పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టును కూడా వేసి దోరగా వేగిన తర్వాత కడిగి శుభ్రం చేసిన చేదు బరుగు చేపలను వేసి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కారం వేసుకొని గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి అంతా కలిసేలా కలుపుకోవాలి.
దీనిని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చేదు బరుగుల ఇగురు రెడీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.